ఇది చాలామంది తెలుగు ప్రముఖులు చెప్పే కథే. ఒక యువకుడు ఉన్నాడు. చదువులో బాగా ప్రయత్నించినా, ఎన్నిసార్లు పరీక్ష రాసినా పాస్ కాలేకపోయాడు. ఇతనికి దైవభక్తి కూడా ఎక్కువే. శివుణ్ణి ప్రార్థించాడు, ఈ సెమిస్టర్కైనా పాస్ చెయ్యి తండ్రీ అని. కాని ఫలితం రాలేదు. శివుడు సహాయం చెయ్యలేదు. ఈసారి విష్ణువుని అడుగుతాను అని. రోజూ విష్ణుపూజ మొదలుపెట్టాడు. నెక్స్ట్ సెమిస్టర్లో పాస్ కావాలి అని. అయినా మళ్లీ ఫెయిలయ్యాడు. ఆ తరువాత అమ్మవారిని, గణపతిని అందరినీ వేడుకున్నాడు. ప్రయోజనం కలగలేదు. ఒకరోజు నరసింహస్వామి పటం తెచ్చి పూజ చేస్తున్నాడు. పూజలో వేసిన సాంబ్రాణి పొగ గణేశుడి వైపు వెళ్ళింది. అది చూసి, అమ్మో గణేశా, నన్ను పాస్ చెయ్యవు కాని నేను చేసే పూజ నీకు కావాలా అని గణేశుడి ముందు గుడ్డ కప్పాడు. అప్పుడు గణేశుని విగ్రహం నుంచి ఇలా అన్నాడు, ఒరేయ్, ఈసారి నువ్వు పాసవుతావురా అని. దానికి ఆశ్చర్యపోతూ, అదేంటి స్వామీ అని అడిగాడు యువకుడు. అప్పుడు గణేశుడు, ఇన్నాళ్లు నువ్వు పూజ చేశావు కాని నీకు నిజంగా నమ్మకం లేదు నేను ఉన్నాను అని. ఈరోజు కోపంతో అయినా నువ్వు నేను ఉన్నాను అని గుర్తించావు కాబట్టి అన్నాడు. ఈ కథ సారాంశం, భక్తి ఉంటే సరిపోదు, నమ్మకం కూడా కావాలి అని. భక్తి ఉన్నవాడు ఆశిస్తాడు, నమ్మకం ఉన్నవాడు ఫలితం పొందుతాడు. భక్తితో కూడిన నమ్మకం ఉంటే అన్నీ సమకూరుతాయి.